ఆర్సీపీలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు? ఈ ప్రశ్న మరొక 3.5 ఏళ్ల పాటు లాస్ట్ మినిట్ వరకు అలాగా కొనసాగుతూనే ఉంటుందేమో. ఎందుకంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు అరెస్ట్ అవుతున్నారు. అది రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా, లేదంటే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుందా? కానీ వైసీపీ నాయకులను భయపెట్టే క్రమం, అలాగే వైసీపీ సోషల్ మీడియాలకు సంబంధించి ఉన్న నాయకులు కానివ్వండి, ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. అది కూడా ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్ళి కుకట్పల్లి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు అనేది. అది పరకామణి కేసు వ్యవహారం ఏదైతే ఉందో, చోరీ కేసు, దానికి సంబంధించి ఆయన సతీష్ మృతి చెందిన నేపథ్యంలో దాని మీద ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది కొన్ని సెక్షన్ల కింద అయితే అరెస్ట్ చేశారు. అంటే ఏ కేసులో దేని గురించి ఎవరు మాట్లాడినా ఇంకా అరెస్టులు తప్పవా అనే సంకేతమా? కారుమూరి వెంకటరెడ్డి అనేది వైఎస్ఆర్సీపీ నుంచి కాస్తంత యాక్టివ్గా ఉండే వ్యక్తి. చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటారు, పార్టీ తరపున తన వాణి వినిపిస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో నోరు నొక్కేసే ప్రయత్నం కూడా వైసీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తుందని అనుకోవాలి. ఎలా చూడాలి ఈ అరెస్ట్ని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇక్కడ అరెస్టు అనేది మొన్నటి వరకు ఏదో లిక్కర్ కేసు వ్యవహారమో ఇంకో కేసు ఎంపీలు ఎమ్మెల్యే ఇలా అనుకునేవాళ్ళం. అంతకుముందు సోషల్ మీడియా అరెస్టులు జరిగినాయి, ఆగినాయేమో అని అనుకున్నాం. ఎందుకంటే మన కోర్టు కూడా 2-3 సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇంకా ఉండవేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి? ప్రాక్టికల్ ఒకటి, ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏం చేసినా రైట్ అని జనం అనుకుంటుంది. అందులో భాగంగా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా అరెస్ట్ చేస్తాం అనేటటువంటిది. దానికి ఏదో ఒక అభియోగం తర్వాత ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏదో వీళ్ళందరినీ ఊరేసేయాలి, ఏదో చెయ్యాలని కాదు, కానీ మాట్లాడడానికి భయపడాలి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడడానికి భయపడాలి, వైసీపీలో ఉండటానికి భయపడాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రతిపక్షం ఎక్కడ కనిపించకూడదేమో, అది అంటే మాట వినిపించకూడదు. పైగా ప్రభుత్వం చేస్తుంది రైట్ అని బాకాలు వదాలి. అలా కాకపోతే సాక్షిని రోజు నోటీసులు ఇస్తూనే ఉంటారు, సాక్షిలో వాళ్ళ మీద కేసులు పెడతానే ఉంటారు. అట్లాగే ఇదివరకు ఏంటంటే 1-2 ఇన్సిడెంట్ జరిగితేనే రెచ్చిపోయి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు భంగం కలుగుతుంది, లేకపోతే అరాచకం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు, విధ్వంస పాలన అంటున్నారు. విధ్వంసం అంటే ఇది, విధ్వంస పాలన అంటే ఈ కాన్సెప్ట్. ఎవడూ మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఒక సతీష్ అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోగానే మరి తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనే, ప్రభుత్వ అనుకూల పత్రికల్లో రాయడం ఏం రాసేశారు, వెనకాల గొడ్డలతో కొట్టారు, గొడ్డలతో చంపేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. మరి అది రాసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలిగా. అలాంటి తప్పుడు ప్రచారమే కదా అది. ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అది? ఇప్పుడు మొన్న మధ్యన జగన్ వెళ్ళినప్పుడు ఆ సింగయ్యది డొల్లుకుంటూ చంపేశాడని ఒక 6 స్టోరీలు రాశారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలా? బేసిక్గా అది ఫాల్ట్, ఇది ఫాల్సే. ఫాల్స్ వార్తే కదా అది. నువ్వు ఎలాగా ధృవీకరిస్తావు? ఇప్పుడు రైల్లో ఒక్క చుక్క రక్తపు బొట్టు ఉంది, ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా లేకుండా గొడ్డలతో నరికారు అని వార్తలు రాసినటువంటి వాళ్ళని లేకపోతే అది ప్రెస్ మీట్లు పెట్టినటువంటి. ఇప్పుడు ఆ రక్తం మనకు ఏమైనా అని కూడా రాస్తున్నారు. ఇప్పుడు మరి 2 రోజుల నుంచి సోషల్ మీడియా అది కూడా పెట్టారా? ఆ రక్త మరకలు ఏమైనాయి మళ్ళీ వెనకాల తుడవడానికి తెలియదు, ఇంకో 10 మంది మనుషులు వచ్చి తుడిచారని కూడా రాస్తారు. అందులోకి అది ఏసీ బోగి అంట, ఏసీ బోగిలో ఎక్కడిగిన మరి ఈయన దూకేశారో గెంటేశారో నిజంగా కింద పడిపోయారు, అక్కడ చూసిన వాళ్ళు ఏమైపోయారు, అది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు మనకి సాధారణంగా ఇదివరకు పత్రికల్లో ఒక చిన్న పొరపాటు, అంటే పత్రికల్లో వార్తని రాజకీయ పార్టీలు ఒక టేక్ ఇట్ అడ్వాంటేజ్గా తీసుకుని, పత్రికా జర్నలిస్టు చాలా టెక్నికల్ పాయింట్స్ని బేస్ చేసుకుని కానీ రాసేవాళ్ళం కాదు. క్రైమ్ వార్తలు రాసేటప్పుడు నేనే కొన్ని వేల క్రైమ్ వార్తలు రాసి ఉంటాను. ఇప్పుడు ఒక రైల్లో నుంచి ఒక మనిషి ఎగిరి విపరీతంగా స్పీడ్గా దూకితే ఒక 10 అడుగులు 15 అడుగులు అవతల పడతాడు. మనం మీరు లాంగ్ జంప్ చూస్తారు, హై జంప్ చూస్తారు, మామూలుగా పరిగెత్తుకుంటూ వస్తే కానీ మీరు దూకలేరు. అంతేగాని ఇలా నుంచుని ఒక్కసారి అంత దూరం ఎగిరి దూకలేరు, 250 అడుగులు దూకలేరు. లేదా మిమ్మల్ని వెనక నుంచి ఒకటి తోస్తే 10 అడుగులు విపరీతమైన బలవంతుడు వస్తే 15 అడుగులు పడతాడు, ఎందుకంటే గాలి మనకన్నా బలంగా ఉంటుంది. ఇంకోటి మీరు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇప్పుడు బండి మీద వెళ్తున్నారు, మీరు గబక్కను ఊసారంటే అంత దూరం వెళ్ళి పడుతుంది, ఇటు వచ్చి కొడుతుంది, మీ మీదే పడుతుంది. అంతే, వెనకాల బండి పెడితే అట్లాగే ఉంటుంది. అట్లాగే ఒక మనిషిని అట్లా తోస్తే అది ఇంకొంచెం ఇటుకు వస్తుంది, ఇంపాక్ట్ ట్రైన్ వైపుకే వస్తుంది. ఇది సహజ సిద్ధం. దాంతోపాటు
యాజ్ ఫర్ అంటే నేను ఇంతకుముందు ఈ రైల్వే యాక్సిడెంట్స్, రైలుకి సంబంధించినటువంటి మర్డర్లు ఇట్లాంటివి కవర్ చేసిన టైంలో అప్పుడు అంటే నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ మనమేమి ఆకాశంలో చూడబడలేదు, లేదా మన జర్నలిజం ప్రొఫెషన్లో రాసి ఉంచం ఇదిగో ఇట్లాగా అనేటటువంటి క్రైమ్కి సంబంధించి మనం ఫీల్డ్లో తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు పద్దాక వస్తున్నాయి, ఇన్ని టీఎంసీలు సముద్రంలో పోసారంటున్నారు. అసలు ఏంది సార్ ఈ టీఎంసీ అనేది ఒక ఇరిగేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అడిగా. పద్దాక ఇదిగో 300 టీఎంసీలు సముద్రంలో పోయినాయి, మామూలుగా మనకు కావాల్సిన 180 టీఎంసీలు 500 పోయింది, 1000 పోయింది, అసలు ఏం సార్ ఈ టీఎంసీ, క్యూసెక్ అంటే ఏంటి సార్ అంటే ఆయన చీఫ్ ఇంజనీరు కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు అనమాట. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక జర్నలిస్ట్ని ఇట్లా చూస్తున్నాను, మీకైనా మాకైనా ఇప్పుడు మా ప్రొఫెషన్లో ఇవి తెలుస్తాయి క్యూసెక్కులు, ఇవి మాకు వేరే భాష తెలియకపోవచ్చు, మేము అడిగి తెలుసుకోవాలి. జర్నలిస్టులు ఎవరు అడిగి తెలుసుకోరు, ఇన్ని క్యూసెక్కులు ఇట్లా అని రాసి పడేస్తుంటారు, అది వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థమవుతుంది, నవ్వుకుంటాం మేము, మీరు తెలుసుకోవాలన్నందుకు నాకు సంతోషం అనిపించింది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆ క్యూసెక్ అంటే క్యూబిక్ సెకండ్ పర్ మీటరు, టీఎంసీ అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో ఇన్ని క్యూసెక్కులు నీళ్లు అనేది లెక్క కాదండి, ఒక టీఎంసీకి ఇన్ని లీటర్లు అనుకోవచ్చు, లేకపోతే ఇంత అనుకోవచ్చు, ఇట్లాగా లెక్కల వివరంగా చెప్పి అప్పటి నుంచి నేను ఇరిగేషన్ అంశాల మీద ఒక అవగాహన. లేదా మనకి విశాఖపట్నంలో ఇది ఉంది వాతావరణ శాఖ, వాతావరణ శాఖలో ఇంత ఉష్ణోగ్రత ఇంత ఇదని చెప్తారు తప్పించి అసలు ఆ మేఘం ఎట్లాగా అసలు ఎందుకు వస్తుంది, అల్పపీడనం అంటే ఏంటి, వాయుగుండం, అక్కడ ఉన్న అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉండేవాళ్ళు, ఆయన వాతావరణ విభాగానికి సంబంధించి ఆయన దగ్గర కూర్చుని అసలు ఎలాగ పుడుతుంది సార్ ఈ తుఫాన్ ఎట్ట వస్తుంది, వాయుగుండం ఏంటి, అల్పపీడనం డీటెయిల్డ్గా 2 గంటల పాటు కూర్చుని ఆయనతో తెలుసుకున్నా వైజాగ్ డ్యూటీ వెళ్ళినప్పుడు. లేకపోతే నేవీకి వెళ్ళినప్పుడు ఆ నేవీ షిప్స్ ఎట్లా మూమెంట్ ఉంటుంది, ఆ పైన ఎందుకు అక్కడికి వెళ్తే నాకు ఆ వాటర్ సాల్టీ వాటర్కి ఒక హెడేక్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వస్తుంది, అక్కడ మనల్ని నూనె పదార్థాలు ఇవి కూడా తినద్దంటారు, ఎందుకు ఏమిటి ఇది ఆ డాక్టర్లతో మాట్లాడే. మనం జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నవాడు అయినా ఎవడైనా సరే ప్రతి మనిషి కూడా జీవితం నిరంతరం ఒక విద్యార్థి. మనం ఇవాళ నేర్చుకునేది కొత్తది నేర్చుకుంటాం, మనం అంతా తెలుసు అనుకుంటే అమాయకత్వం, నిత్య విద్యార్థి అది మర్చిపోతున్నాం మనం. ఊరికినే ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు ఇవాళ పెద్దగా తయారైపోయింది ఏంటంటే వాడికాడు పెద్ద పుడింగ్ అయిపోతున్నాడు, వాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు, వాడే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేస్తున్నాడు. ఈ ఒకటి ఇట్లా అన్నాడు కాబట్టి మాకు దెబ్బ తగులుతుంది కాబట్టి మేము దానికి ఆల్టర్నేటివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇదే స్టేట్మెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగగానే దాంట్లో మర్డరు అని ఎట్లాగే చెప్పారు, వెరీ సింపుల్. నేనేమంటానంటే పరకామణి కేసులో 100 సాక్ష్యాలు ఏమక్కర్లేదు, సతీష్ కుమార్ సాక్ష్యం అక్కర్లేదు నన్ను అడిగితే, అతను కూడా అక్యూజ్డ్గా పెడుతున్నారు, అక్కడ అతను నిందితుడిగా చేస్తున్నారు, అందుకని అతనికి ఏదో అయ్యి ఉండాలి. ఎందుకంటే అతనే కేసును విత్డ్రా చేసుకుంది, రాజీ చేసుకుంది, అప్పుడు అతను కదా నిందితుడి కింద చూపెట్టదలుచుకుంది వీళ్ళు, అతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారన్నది సెకండ్ అవుతుంది, ఫస్ట్ అతను అవుతున్నాడు కదా, అతను ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్తో ఉన్నాడు ప్రాక్టికల్గా చెప్పాలంటే, లేకపోతే అన్రెస్ట్ ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు అతను బేసిక్గా, అది అసలు పాయింట్. దాంట్లో కాగితాలు ఎవిడెన్స్ కదా, ఇక్కడ అతను విత్డ్రా చేసుకున్నాడు, అతను ఎవరు ఆదేశిస్తారు, టీటీడీ ఆదేశిస్తుంది, టీటీడీకి విజిలెన్స్ ఆఫీసర్ అతను, టీటీడీ ఏవిఎస్ఓ అన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కన్సర్న్, అతను చెప్పకుండా ఇతను విత్డ్రా చేసుకోడు కదా. అలాగే ఆ రోజున పాలక మండలి ఎవరు, అలాగే అప్పుడున్న ఎస్పీ ఎవరు, వాళ్ళందరూ డెసిషన్ మేకర్సే. ఇందులో పోలీస్ అధికారులు కూర్చున్నారు, ఓ మాజీ న్యాయమూర్తి కూర్చున్నారు, వీళ్ళందరూ కూర్చుని డెసిషన్ తీసుకున్నటువంటిది. ఆ కాన్సెప్ట్ వరకు ఉండాలి తప్పించి దాంట్లో జగన్ ఏం తింటాడు, లేకపోతే భారతి ఏం తింటాడు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఏం తింటాడు, అందులో దాంట్లో ఏమొస్తుంది వాళ్ళకి, వాళ్ళ పేరుని ఏదన్నా ఆస్తి రిజిస్టర్ చేశారా అవుతుంది, ఈ పార్టీకి అసలు రచ్చరచ్చ అయిపోయింది కదా. అసలు రిజిస్ట్రేషన్ పేపర్లు తెస్తే ఇతను ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లు ఈ పార్టీకి వైసీపీ నాయకులు ఎవరిదన్నా ఉంటే ఊరుకునేవాళ్ళు, అసలు ఏ ఈవోదో లేకపోతే వీళ్ళదో ఉంటే ఊరుకునేవాళ్ళు, అదేదో చూపించండి ఉంటే. బట్ బేసిక్గా అదంతా చర్చిపోతుంది, ఎంతసేపటికి ఏం చేశారు, అదేదో ద్రోహం. నేను ఇంతకుముందే చెప్పాను దాంట్లో పాయింట్ ఏంటని, అది కాస్త సతీష్ మర్డర్ని దాన్ని ఒక సెన్సేషనల్ మిస్టరీ, దీంట్లో ఏదో దాచేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, ఇలా చెప్పడం కోసం వీళ్ళు ఒక ఆరోపణ చేశారు, ఇతను ఇంకొక మాటలు మాట్లాడారు, దానికి మీరే చేశారంటే మీరే చేశారు, ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, మరి ఇతను అరెస్ట్ చేస్తే అవతల కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇతను వాళ్ళు చేశారని ఇతను ఆరోపించాడు, వీళ్ళు చేశారని వీళ్ళు ఆరోపించారు కదా, మరి అప్పుడు ఇద్దరిది చెల్లు కదా. మనకి యాజ్ ఫర్ డెమోక్రసీ నువ్వు ఒక ఆరోపణ చేసావు ప్రభుత్వం మీద, నువ్వు ప్రతిపక్షం ఆరోపణ చేసి ఆధారాలు చూపించమని ప్రభుత్వం అడగచ్చు, అంతవరకే. అంతేగాని నువ్వు అట్లా ఆరోపించడం తప్పని చెప్పేసి జైల్లో పెడతానంటే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఏడుంది.
ఈ దేశంలో? బోఫార్స్ కుంభకోణం తర్వాత బీజేపీ వాళ్ళందరినీ జైలు వేయాలా, లేకపోతే రఫేల్ కుంభకోణం అన్నందుకు కాంగ్రెస్ వాళ్ళందరూ లోపల వేయాలా? అక్కడ లేదే, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఈ సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్లో నీ సంప్రదాయం మొదటగా ప్రారంభిస్తున్నామే. ఇది కాదా విధ్వంసం అంటే? ఏది పడితే అది ప్రతిదానికి ఎవడో ఏం మాట్లాడు, మేము ఏదైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవడేమనకూడదు, మేము ఒక్కలో దోసేస్తాం, మా చేతిలో చట్టం ఉంది, మా చేతిలో న్యాయం ఉంది. ఎట్లాగా? కోర్టులు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు ఏంటి సార్? అంటే కోర్టులు చెప్పినందుకు వీళ్ళు ఏం చేస్తారు, కోర్టు మారుతున్నాయి, అది కోర్టు ఏం చెప్తుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా వేరే సెక్షన్స్ లోకి తీసుకెళ్ళి BNS 111 అది కుదరదన్నారు, ఇప్పుడు అది పెట్టట్లేదు. ఇప్పుడు 352A కొన్ని సెక్షన్స్ సోషల్ మీడియా కేసులు కూడా పెట్టట్లేదు. సోషల్ మీడియా కేసులు అయినా 41 నోటీస్ ఇవ్వమంటారు. కాబట్టి అది పెట్టకుండా ఏ SC ST అట్రాసిటీస్ కేసు, దాంట్లో కులం పేరుతో తిట్టారన్ను, లేకపోతే ఏ అమ్మాయిని ఏదో అన్నారన్ను, ఇట్లాంటి తప్పుడు ప్రచారం అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు పత్రికా ప్రకటనలు లేకపోతే టీవీలో ప్రకటనలకు సంబంధించి ఒక విమర్శకు సంబంధించి ఖండించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఎనఫ్. అంతే తప్పించి నువ్వు అనకూడదు అనే అధికారం ఎవరికి లేదు. నువ్వు అనకూడదు అనే అధికారం ఉంటే అది నియంతృత్వం. అలాగే నేనంటాను నువ్వు అనకూడదంటే అహంకార నియంతృత్వం. ఇప్పుడు ప్రస్తుతం అది నడుస్తుంది. గలం వినిపించే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. మన జోగి రమేష్ గాని, ఇప్పుడు ఈయన గాని, ఇంతకు ముందు దీన్ని అసలు లెక్కలోకి తీసుకోవచ్చు. గళంతో సంబంధం కాదు ఇది. బేసిక్ గా వైసీపీ వాళ్ళందరినీ బెదిరించాలి. ఇప్పుడు ఆ లెక్కనైతే అతనేం గళం కాదు, జోగి అసలు ఏం మాట్లాడు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయిపోయాక కొంతమందిని పట్టుకోగానే వంశీ ఇన్సీది అయ్యాక చాలా మంది సైలెంట్ గా ఉన్న వాళ్ళలో జోగి కూడా ఒకడు. జోగి సైలెంట్ గా ఉన్నాడు తప్పించి అతనే పేరు నాని గారు ఆయన ముందస్తు బయలు తెచ్చుకున్నారు, సేఫ్ అయ్యాడు. కానీ నాని మీద మళ్ళీ కొత్త కేసులు పెట్టారు. అంబటి రాంబాబు, పేరు నాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రోజు వేధిస్తానే ఉన్నారు. జోగి రమేష్ ఇటుకి భయపడిపోయి ఒక రకంగా సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే లిక్కర్ కేసు ప్రభుత్వం మీదకి పోకుండా ఉండటం కోసం అని చెప్పేసి డైవర్షన్ కోసం వాడేది. అతను ఆ ఊరోడు అనగానే ఆయనకి తెలుసా జోగి అంటే తెలుసు, మొన్న కూడా మాట్లాడాను అన్నాడు. అన్నీ తీసుకొచ్చి అతను ఇరికిచ్చారు. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రైమ్ వాస్తవంగా వీళ్ళు మొదట్లో పెట్టినప్పుడు సరే వీళ్ళని ఏడిపించారు కాబట్టి వాళ్ళని కూడా ఏడిపించారు, ప్రతీకారం నడిచింది అనుకోవచ్చు. రోజు రోజు పోయే కొద్దీ ఇదే ఒక ఇది కింద పెడితే నిజమైన కేసులు పెట్టిన ఎవరు నమ్మరు. ఇంకోటి భయం కూడా పోతుంది వాళ్ళ దగ్గర. తప్పుడు కేసులు అనే అభిప్రాయం జనంలో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏంటంటే రేపు పొద్దున్న నీ మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా పట్టించుకోడు. అంతే. అప్పుడు రేపు పొద్దున అదే అడుగుతారు. మీరు ఇంకా జీవితకాలం మీరే ఉండి ఏదో ప్రపంచంలో రాజ్యాంగం మారిపోయి చైనాలోనూ రష్యాలో లాగా మనం మాత్రమే శాశ్వతంగా ఉంటాము, లేకపోతే కనుక కేరళలో ఇదే దాని పేరేంటది బెంగాల్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పరిపాలించినట్టు, లేకపోతే గుజరాత్లో 30 ఏళ్ళు పరిపాలించినట్టు అట్లాగే వీళ్ళే ఉండగలరు అనుకుంటే ఓకే. అలా కాకుండా ప్రభుత్వాలు మారినాయి అంటే మాత్రం చాలా అరాచకం నడుస్తుంది. వైసీపీలో కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు, చాలా గట్టిగా మాట్లాడిన లీడర్లు లేదు. మొన్న వైసీపీ ఎంపీ దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఒక ఆయన బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ అరెస్టులను చూసి కాస్తంత సైలెంట్ అయిపోతున్నారు. ఇంతకుముందులాగా అంత ఏం వినిపించట్లేదు. నిజంగా భయపడుతున్నారు. ఇవి పెరిగితే ఇంకా కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్ వైసీపీ అన్నట్టు మారిపోద్దా? ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. బేసిక్గా రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడే గొడవలు పెట్టుకుని చేసేది ఏం లేదు. ఎలక్షన్స్ ముందు మూవ్ అయితే పోతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో పెద్దగా ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. చివరి 2 ఏళ్లే అదే లోకేష్ పాదయాత్ర తర్వాతనే వాళ్ళు యాక్టివ్గా స్పందించింది. అంతకుముందు అరెస్టులు చేసినప్పుడు ఏదో పార్టీ చెప్పినట్టు ఎవరో స్టేట్మెంట్ ఇవ్వడం తప్పించి అప్పుడప్పుడు ఏ పట్టాభి లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూస్ ఇట్లాంటివి నడిచినవి తప్పించి ఓ రకంగా చెప్పాలంటే ఆ టైంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది వైసీపీ వాళ్ళే, రఘురామకృష్ణరాజు. అంతే తప్పింది తెలుగుదేశం జనసేన కాదు ఆ రోజు. మధ్యలో ఆ తర్వాత జనసేన కొంచెం యాక్టివ్గా స్పందిస్తూ వచ్చింది. తెలుగుదేశం చిట్ట చివరిలో కానీ స్పందించలేదు. వీళ్ళకైనా అట్లాగే అనుకోవచ్చు. రెండోది ఏంటంటే తెలుగుదేశం 40 ఏళ్ళు 42 ఏళ్ళ పార్టీ కాబట్టి దానికి దశాబ్దాల అనుభవం ఉండి అనేక మంది ఇప్పుడు వాళ్ళ తరతరాల కుటుంబాల దగ్గర నుంచి ఉండటము, ఆ ఇంపాక్ట్తో ఇంకోటి ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ కూడా లీగలు సపోర్టు ఈ వ్యవహారం అంతా నడుపుకుంటూ రావడం అదొకటి నడిచినా కూడా భయపడ్డారు. అప్పుడు దానికి అంత వ్యవస్థ ఉంది. ఒక రకంగా ప్రాణం పెట్టేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. వైసీపీకి వచ్చిన సమస్య ఏంటంటే కొత్త పార్టీ 14 ఏళ్ల క్రితం పుట్టినా కూడా సరిగ్గా అధికారం చేసింది 5 ఏళ్ళే. అంతకుముందు అంత స్ట్రగులే జగన్ బేస్డ్ మీద నడిచింది. ఆ స్ట్రగుల్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏది 9 ఏళ్ళు మేము కష్టపడ్డాం, ఆ తర్వాత మాకు ఆ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు మనకెందుకులే ఈ గోలంతా అనుకునేటట్టున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద ఉన్న అపారమైన ప్రేమ, లోకేష్ మీద ఉన్న అపారమైన ప్రేమ వైసీపీలో 10వ వంతు కూడా ఉండదు.
వైసీపీ వాళ్ళకి 10వ వంతు కూడా ఉండదు. జగన్ మీద పెచ్చున్నటువంటి వాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి ఈడ్చి పెడదాంతో 2-3 లక్షల మంది ఉంటారు. విపరీతమైన ప్రాణం పెట్టాడు. ఇంకోటి జగన్ని తప్ప ఇంకొకళ్ళని అంగీకరించిన వాళ్ళు 40% ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మొన్న బయటపడ్డట్టు ఇది కంటిన్యూ అవుద్దా లేదనేది జగన్ యాటిట్యూడ్ మీద ఆధారపడ్డాడు. కానీ మిగతా వాళ్ళల్లో చూసుకుంటే ఇప్పుడు పదవులు పొంది కూడా జగన్ వల్ల కీలకమైన పదవులు అనుభవించి కూడా ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి అది జగన్ పొరపాట ఆ ఎంపిక ఏంటనేది చూసుకోవాలి. అంటే భయపడుతున్నారేమో వాళ్ళు కూడా. అది భయపడితే ఇంకెందుకు వాడు రాజకీయాలకి అట్లాంటి వాడు దండకు కదా. ఇప్పుడు ఈయన ఇంకోటి ఏంటి కరెక్ట్ మానిటరింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినాయి, ఈయన పార్టీ వాళ్ళే జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు అని తెలియాలి కదా ఈయనకి. మున్సిపల్ చైర్మన్లు లేకపోతే వీళ్ళు ఉన్నారని తెలియాలి కదా. వాళ్ళతో ఈయన మీటింగ్ పెట్టాలి కదా ఆన్లైన్లో. మీరు ముందు చర్యలు తీసుకోండి ఇవన్నీ కూడా. అదే తెలుగుదేశం అయితే ఆ పని చేస్తుండేది. ఇప్పుడు జగన్ వాళ్ళనే ఇప్పుడు ఏంటి నువ్వు అనేక గుళ్ళకి ట్రస్ట్ బోర్డులు వేశారు, బీసీలు బోర్డు అంతమందికి ఇచ్చారు, అట్లాగే ఎమ్మెల్సీలు ఇచ్చారు, అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎన్ని వేల పదవులు, అన్ని వేల పదవులు పొందినటువంటి వాళ్ళు ఎవడు రోడ్డు మీదకి రాకపోవడం ఏంటి? పదవి పొంది పదవుల్లో బలుబులు వేసుకు తిరిగినోడు, లేకపోతే రాజకీయ అధికారాన్ని అనుభవించినోడు, పోలీసుల దగ్గర పైరువీలు చేసినోడు, ప్రభుత్వం దగ్గర పైరువీలు చేసినోడు ఎవడు వాళ్ళ రోడ్డు మీదకి రావట్లేదు. అంటే ఇంకా అధికారం లేకపోతే సైలెంట్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళ పాత డబ్బులు ఏమైనా తీసుకుని లెక్కలు కడతారని భయం ఉంది. పనులు చేసుకుని మరి ఇంకెందుకు అట్టంటి వాడితో. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కూడా భయపడుతుందా టీడీపీ అనుకోవడం? ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ ఫస్ట్ భయపడ్డవాళ్ళు సోషల్ మీడియాని. వాళ్ళందరూ చాలా మంది మానేసి వెళ్ళిపోయారు, ఎవరి పనులు చేసుకున్నారు. కేవలం 10-15 మంది మాత్రమే స్పందిస్తూ వచ్చారు. వాళ్ళని కూడా ఇప్పుడు కంట్రోల్ చేశారు. ఇతను సోషల్ మీడియా కాదు, ముందు యాక్చువల్గా అధికార ప్రతినిధి కదా. ఇప్పుడు అధికార ప్రతినిధులను కూడా ఇప్పుడు నాగార్జున యాదవ్ అని మొన్న ఒక కేసులో ఇరికించారు. అతను ఏదో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళి వస్తా టిఫిన్ చేస్తుంటే ఆ టిఫిన్ దగ్గర కార్లో కూర్చున్నాడట. కార్లోంచి దిగుతుంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరో అభిమానులు ఎవరో చూసి మీరు ఎందుకైనా ఫ్యామిలీతో ఉన్నారు కదా, మీరు కార్లో కూర్చుని మేము తీసుకొస్తామని చెప్పారట. ఆ హోటల్ అతని దగ్గరికి వెళ్ళి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలుసు కదా, అతను కారులో ఉందన్నాడట. అతను తెలుగుదేశం అభిమాని అనుకుంటా. అయితే ఏంటంటే కొట్టామన్నాడు అనమాట. దాంతో వీళ్ళు అతనితో గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే ఇతను కారు దిగి వచ్చి తప్ప నువ్వు అట్లా అంటాం తప్పు, మీరు కూడా ఎందుకు అతనితో గొడవ పడ్డం, వేరే చోట తింటామని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు చూస్తే అతను కులంతో తిట్టారని SC/ST కేసు పెట్టారు. ఏమో ఇట్లాగా సిల్లీగా పెట్టుకునేటటువంటి ఇష్యూస్ ఎట్టా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడది అంతే బేసిక్ గా ఇతను మాట్లాడాడు, అవతలకు నాయకుడు మాట్లాడతాడు కదా అధికార ప్రతినిధి. నువ్వు మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇంకొక ఆరోపణ వినండి, లేదా మీరు దొంగ ఆరోపణలు చేయకండి, సింపుల్ అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మోరల్స్ పోయినాయి, ఎథిక్స్ పోయినాయి, డెమోక్రసీ చచ్చిపోతుంది. క్రమంగా డెమోక్రసీని చంపడానికి హీరోయిజం కింద చూస్తున్నాం మనం. అదే వింత. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంకా ఉండకూడదేమో భవిష్యత్తులో. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు ఇదే పార్టీ కంటిన్యూ అయితే కనుక ఉండవేమో. రైట్, చూద్దాం. మొత్తానికి వైసీపీని అరెస్టులు ఇంకా వెంటాడుతున్నాయి. తాజాగా కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుతో ఏం సంకేతం ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం? ఇక నుంచి అరెస్టులు అయితే ఉంటాయి, ఆగిపోవు అనేది ఒక సంకేతం. లేదంటే ఎవరినైనా సరే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాం, ఇక నుంచి దేని మీదైనా మాట్లాడితే అని సంకేతమా? మరి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కులు ఇవన్నీ ఏమవుతున్నాయి అనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న.